మూసి ఉగ్రరూపం దాల్చింది. 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ప్రవహించింది. దీంతో హైదరాబాద్ ఎంజీబీఎస్, చాదర్ఘాట్, మూసారాంబాగ్ పరిసరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మలక్పేట్ నియోజకవర్గం పరిధిలో 10 కాలనీలు, అంబర్పేటలో 2 కాలనీలు నీట మునిగాయి. దాదాపు 2000 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఎంజీబీఎస్ వద్ద ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ బ్రిడ్జిలతో పాటు నార్సింగ్లోని మంచిరేవుల కాజ్వే, చాదర్ఘట్లో లెవెల్ అండ్ మూసారాంబాగ్, గౌరెల్లి వద్ద బ్రిడ్జిల నుంచి నీరు ప్రవహించడంతో శనివారం రాకపోకలకు అంతరాయమైంది. దీంతో హైదరాబాద్ నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. మరోవైపు 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు నారాయణపేట జిల్లాలో పెంకుల షెడ్డు కూలి బాలుడు చనిపోగా, వనపర్తి జిల్లాలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని పోలీసులు రక్షించి ప్రాణాలను కాపాడారు. గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయానికి 25 కిలోమీటర్ల ఎగువన శంకర్పల్లి వద్ద ఉన్న బ్రిడ్జిపై 60 సంవత్సరాలలో ఎప్పుడూ 10 అడుగులకు మించి వరద రాలేదు. శుక్రవారం రాత్రి ఈ బ్రిడ్జి వద్ద 16.5 అడుగుల ఎత్తులో వరద నీరు గండిపేటకు చేరుకుంది. 3 గంటల నుండి 5 గంటల వ్యవధిలోనే జలాశయం నిండిపోవడంతో రాత్రి 8 గంటలకు ఉస్మాన్ సాగర్ అన్ని గేట్లు అంటే 15 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి 35,600 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదల చేశారు. ఆ వరద నగరానికి చేరేటువంటి సమయానికి రాత్రి 11 గంటల టైం అయింది. దీంతో అర్ధరాత్రి ఎంజీబీఎస్ను చుట్టుముట్టినటువంటి నీరు లోపలికి ప్రవేశించింది. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది. 24 గంటల్లో 2 టీఎంసీల నీరు వదిలినట్లు అంచనా వేశారు. అయితే ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ల వరకు కూడా నీరు చేరడంతో లోపల ఉన్నటువంటి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. దసరా పండగకి సొంతూలకు వెళ్లేందుకు ఎంజీబీఎస్ చేరినటువంటి ప్రయాణికులను వరద ఉసూరుమనిపించింది. ప్రధాన ప్రవేశ మార్గాలతో పాటు ప్లాట్ఫామ్లు, అలైటింగ్ పాయింట్, పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలో చిక్కుకున్నాయి. ఒక్క బస్సు కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. దీంతో కొన్ని సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముందుగా రిజర్వేషన్ చేయించుకున్నటువంటి ప్రయాణికులు కుటుంబ సమేతంగా వచ్చి బస్సులు తాత్కాలికంగా రద్దయినటువంటి విషయం తెలుసుకుని ఇళ్లకు తిరిగెళ్లారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా నగర శివారు ప్రాంతాల నుంచి బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా కురిసినటువంటి వర్షాలకు ప్రయాణికులు దసరా సీజన్ కాబట్టి పండగలకు ఊళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. సో దీనికి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయి కొన్ని సంబంధించిన శాఖలకు కూడా ఉత్తర్వులు జారీ చేసి అక్కడ ఉన్నటువంటి ఏది కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా చూసుకుందని చెప్పొచ్చు.